నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ వచ్చేసి చోలే భటూరే అండి. ఎలా తయారు చేద్దామో చూద్దామా. ఇక్కడ నేను చోలే మంచి కడిగి 4 to 5 hours నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నాక వీటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ కుక్కర్ కడుక్కొని ఇప్పుడు అందులో చోలే వేసుకోవాలండి. చోలే వేసుకున్నాక అందులో ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేయాలి. షాజీరా, పట్టా, లవంగ, ఇలాచి ఇవన్నీ అందులో వేసి ఒక 2 glasses ఆఫ్ వాటర్, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి 4 to 5 విజిల్స్ పెట్టండి. ఇప్పుడు కుక్కర్ చల్లారే లోపు మనం భటూరే ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా ఇక్కడ 3 కప్పుల మైదాపిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ, చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్, ఆయిల్ తీసుకున్నాను. ఇవంతా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు వాటర్ పోసి ఇది మంచిగా ముద్దలాగా చేసుకోవాలండి. ఈ పిండిని 1/2 an hour పక్కకు పెట్టేసాలండి. ఇప్పుడు విజిల్స్ తీసేసి మన చోలే ఎంత దాకా ఉడికిందో చూద్దామా. చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తాను మన చోలే ఎంత ఉడికిందనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీ ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా మనము ఈ చోలేని ఎక్సెస్ వాటర్ అంతా ఒక బౌల్లోకి తీసేసేయాలండి, ఒక డ్రైనర్ ద్వారా. నెక్స్ట్ తర్వాత వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయేలోపు మనం ఒక 2 టమాటాలు తీసుకొని కడుక్కొని కట్ చేసి మిక్సీ వేసుకోవాలండి. టొమాటో ప్యూరీ అనేది రెడీ అండి మనకి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులో ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఆలుగడ్డలు ఎందుకన్నా డౌట్ మీకు రావచ్చు. నాకు చోలే అంటే అంతగా నచ్చదు, పిల్లల కోసం చోలే చేస్తున్నాను. నా కోసం నేను ఇక్కడ ఆలుగడ్డలు వేసుకుంటున్నానండి చోలేలోనే. ఆలుగడ్డలు ఇక్కడ వేగాక ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం మిక్సీ వేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఇందులో వేయాలండి. ఇది పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి కలపండి. ఇప్పుడు మనం ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలండి. ఇది వేసాక ఇప్పుడు కలిపి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి, అప్పుడు మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న చోలేని తీసి ఇందులో వేయాలండి. చోలే వేసాక మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 3 minutes అలాగే సిమ్లో వదిలేసేయండి. ఆఫ్టర్ 3 minutes మళ్ళీ ఇప్పుడు మూత తీసి కలపండి, ఎందుకంటే కింద మాడిపోకుండా. అంతా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో మనం 3 spoons కారం వేయాలండి. కారం మీ టేస్ట్ ప్రకారం వేయండి. నాకు ఇక్కడ పట్టించిన కారం కాబట్టి 3 spoons ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఇప్పుడు 1.5 spoon సాల్ట్ వేయాలండి. సాల్ట్ ఇక్కడ కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే మనం ఇందాక ఉడకబెట్టినప్పుడు అందులో కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి, ఈ పిండి తడుపుకున్నప్పుడు కూడా అందులో కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గించండి. 5 minutes తర్వాత ఇప్పుడు మనం ఇందులో చోలే మసాలా వేయాలండి. 3 spoons చోలే మసాలా, 1 spoon ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి మీ ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మొత్తం వేగాక మనం ఇందాక ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది ఇందులో వేసేసేయండి. ఇందులో వేసేసి స్టవ్ పెద్ద మంట మీద పెట్టి ఒక 10 minutes అలా వదిలేసేయండి. అప్పుడు గ్రేవీ అనేది మనకు ఫామ్ అవుతుంది. దీనిపైన మూత పెట్టి దీని అలా వదిలేసేయండి. ఇప్పుడు మనం పూరీలు అంటే భటూరే ఎలా చేద్దామో చూద్దామా. ఇంకొక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టండి. అంతలోపే మన పూరీ కూడా చేసేద్దాం. చూడండి, ఇక్కడ నేను పూరీ చేస్తున్నాను. ఇక్కడ నేను పూరీ రౌండ్గా కాకుండా లైట్గా ఓవెల్ షేప్లో చేస్తున్నాను, ఎందుకంటే పూరీలు చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద ఉన్న ఆయిల్లో చాలా జాగ్రత్తగా మనం వీటిని పూరీలని డీప్ ఫ్రై చేయాలండి.
చేసుకునే భటూరేలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. వీటి కాంబినేషన్గా ఆనియన్స్, ఒక నిమ్మకాయ వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వంట మీకు కానీ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.